ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపటి రోజున నువ్వు అనుకుంటున్న కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ సాయిపై గౌరవంతో పూర్తిగా నేను చెప్పే సందేశాన్ని విను అని బాబాగారి మనతో ఈరోజు ఒక సందేశంతో మన ముందుకు వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సాయి సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియోని షేర్ చేయండి. ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన ఒక మంచి గురువు గారి నెంబర్ చెప్పండి అక్క, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మేము పరిష్కారం చూపించుకోవాలని అనుకుంటున్నామని. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ విశ్వానంద గారు. చాలా నమ్మకమైన గురువు గారు అనమాట. ఒక్కసారి మీరు ఈ గురువు గారి దగ్గర చూపించుకుంటే చాలు, మీ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి. మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది చూపించుకున్నారు కాబట్టి నీకు నేను షేర్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి 9550777557. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనే ఉంటుంది కదండి. సంతాన సమస్య కానీ, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, మానసిక సమస్యలు, వివాహం కాకపోవడం, విద్య, చదువు, ఉద్యోగం రావడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది మన జీవితంలో ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురూజీ విశ్వానంద గారికి మీరు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చెప్పించుకోండి. పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు 100% పరిష్కారం దొరకాలంటే మీరు తప్పకుండా మర్చిపోకుండా గురూజీకి కాల్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మా, మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక బాధలను తొలగించుకునేందుకు నువ్వు చేయాల్సింది తెలుసుకో. ఇలా చేయడం వలన మీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. అప్పులన్నీ తొలగిపోయి సొంత ఇల్లు ఏర్పడుతుంది. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. మరి నేను చెప్పే ఈ పూర్తిగా చెప్పినటువంటి సందేశాన్ని విను. ఈ చిన్న పనికే ఇదంతా జరుగుతుందా అని నీలో నువ్వే అనుమానపడొద్దు. నమ్మితే అంతా మంచి జరుగుతుంది, కానీ అత్యాశ పడవద్దు. పరిస్థితులు చక్కబడతాయని గర్వం వద్దు. నలుగురికి సహాయకరంగా ఉండండి. అవసరమైన వారికి సహాయం చేయండి. అలా చేయటం వలన మీకు ఇంకా అభివృద్ధి కలుగుతుంది. అందుకోసం మీరు ఈ చిన్న పని చేయండి. నేను మీకు తెలిపే ఈ తేలికైన పని చేయడం మీకు పరిస్థితులకు అనుకూలంగా మారి ఏ పని చేపట్టినా అందులో అనంతమైన లాభం చేకూరుతుంది. నా బిడ్డలకు నేను తెలిపేది వారు చేయగలిగినది సులువైన మార్గం మాత్రమే చూపిస్తాను. మీరు చేయవలసింది ఏమిటంటే, ప్రతి గురువారం రోజు కుక్కలకు ఆహారం పెట్టడమే. మీరు తినేందుకు ఏదైతే వండుకుంటారో దానినే వాటికి పెట్టాలి. మీరు వాటికి ఆహారం పెట్టేటప్పుడు నా నామస్మరణ చేసుకుంటూ పెడితే చాలు. అలాగే మీకు ఎవరైనా ఎదురుపడి భిక్ష అడిగితే కాదనకుండా మీ శక్తి మేరకు ఇవ్వండి, లేదా గౌరవంగా నమస్కరించి వెళ్ళిపోండి. ఈ పరీక్ష మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీలో ఉన్న మంచితనం, సహనం పెరగడానికి జరిగేది. తప్పకుండా నేను ఏ జీవిలోనైనా మీకు నేను ఎదురుపడవచ్చు. ఎదురుపడి మిమ్మల్ని ఏది కోరినా కూడా ఖచ్చితంగా మీకు తోచినంతలో సహాయం ఇవ్వండి. ఈ బాబా మీ ముందుకు రాబోతున్నాడని నేను చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఆ పనిని చక్కగా నెరవేరిస్తే చాలు. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. ఈరోజు నువ్వు ప్రారంభించాలి అనుకున్న ఎటువంటి పని అయినా సరే ఆ ఈశ్వరుడి దయ వలన ఈశ్వరుని నామస్మరణ చేసుకుంటూ ప్రారంభించు. ఆ యొక్క పని విజయం సాధించి నీకు అనంతమైన సంపదను ప్రసాదిస్తుంది. అది ఎటువంటి మంచి కార్యమైనా సరే. నువ్వు డబ్బు పొదుపు చేయాలని అనుకుంటున్నా వీలు పడడం లేదు. ఏ మంచి పని ప్రారంభించాలనుకున్నా ఏదో ఒక అవరోధం వస్తూనే ఉంటుంది. నిజమే కదా? అటువంటి అప్పుడు నువ్వు ఈ శుభదినాన ఏ పని అయితే ప్రారంభించాలని అనుకుంటున్నావో ఆ పనిని తప్పకుండా మొదలుపెట్టు.
నువ్వు నీ కుటుంబం యొక్క మంచి కోరి ధనం సమకూర్చాలని అనుకున్నప్పుడు ఈరోజు కనీసం ₹1 అయినా సరే చేత పట్టుకొని నువ్వు మనసులో దృఢంగా సంకల్పించుకో. నేను దాస్తున్న ఈ రూపాయి ఎన్నో రెట్లు పెరిగి నా కుటుంబానికి ఆధారంగా ఉండి ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా జీవితం గడపాలని, ఉపయోగపడాలని మనసున అనుకొని ఈ ₹1 నువ్వు దాచిపెట్టు. నువ్వు సంకల్పించినది శుభదినం అవడం వలన ఈరోజు ఈ శుభదినాన నీకు గురువుల యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా లభించి నువ్వు కోరుకున్నట్టే నువ్వు దాచిన ₹1 నీకు కోట్ల రూపాయలు పోగు చేసే అవకాశం ఇస్తుంది. అంటే నువ్వు చేసే పనిలో వృద్ధి కలిగి నీ ఆదాయం పెరిగి నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎంతో మంచి పనులు వృద్ధిలోకి వస్తాయి. నువ్వు చేస్తున్న పనిలో ఇంకా ఉన్నతి కలుగుతుంది. అనుకున్న విధంగా సొమ్ము దాయడానికి అవసరమైనంత ధనం అందుతుంది. ఇలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినా అది ఎంతో ఉన్నతికి చేరుతుంది. చిన్నగానైనా సరే ఆ పనిని మొదలుపెట్టు. తప్పకుండా నీకు విజయం అందుతుంది. ఆ చిన్న పని నీకు వచ్చే సోమవారం నాటికి ఎంతో వృద్ధిలోకి తీసుకొని వస్తుంది. నువ్వు అనుకున్నది సాధించాలని, అందుకు నేను నీకు తోడుంటానని, గురువుల ఆశీస్సులు నీ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎప్పుడు కూడా పిల్లా పాపలతో సంతోషంగా మీ కుటుంబంతో జీవితాన్ని గడపాలని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్న బాధ ఈరోజు తొలగిపోవడంతో నీ మనసుకు ప్రశాంతత చేకూరినట్టు ఉంది కదా. చాలా అధికంగా ఆందోళన చెంది బెంగ పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ బెంగ అంతా తొలగిపోయి నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం అనేదే జరగదు. అమ్మా, కాస్త ఆలస్యంగానైనా సరే మీరు కోరుకున్నవన్నీ నేను అందిస్తాను. అందుకు ఇప్పుడు నీ జీవితంలో జరిగిందే సాక్ష్యం. ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. ఇక నుంచి అన్నీ సంతోషకరంగానే నీకు జరుగుతాయి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కు రాలేదు. కానీ ఈరోజు నువ్వు కోల్పోయింది నీ చేతికి అందింది. ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయ్యిందో అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి. అది ధనం అవ్వచ్చు, ఆప్యాయతలైనా అవ్వచ్చు, అలాగే మీ భార్యాభర్తల మధ్య బంధమైనా అవ్వచ్చు. ఏదైనా సరే అంతా సంతోషకరంగా మారిపోయే సమయం మొదలైంది. ఇది ఈ రోజుతోనే మొదలవుతుంది. దానికి శుభ సూచకంగా నీకు ఇవాళ జరిగిన మంచే రుజువుగా చూసుకో. ఈ మంచి రోజు నుండి నీకు ఇకపై ఎన్నో ఆనందకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పటి వరకు ఎంత అయితే బాధ అనుభవించావో దానికి ఎన్నో రెట్లు సంతోషాలు నువ్వు పొందుతావు. నువ్వు తలచింది ఏ మంచి పనైనా సరే వెంటనే నీకు జరిగే తీరుతుంది. నీ జీవితానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. నువ్వు చేస్తున్న పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుంది. నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ చక్కగా అమలవుతాయి. భవిష్యత్ కోసం నువ్వు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు విజయాన్ని ఇస్తాయి. తద్వారా మీ కుటుంబం ఆనందంతో జీవిస్తుంది. ఎప్పుడు ఇలాగే సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంతోషంగా ఉండాలని నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుందని మాటిస్తున్నాను. మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా అది మీ మంచి కొరకే నేను జరిపిస్తున్నానని మీరు ఎప్పుడూ కూడా బాధపడకూడదని చెప్తున్నాను. శుభవార్తలు అందుకోవడానికి సిద్ధంగా ఉండు. చాలా సంవత్సరాలు గడిచాయి. నీ ఓర్పు, పట్టుదల ఇవే ఈరోజు నీ విజయానికి కారణం. సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా బాధపడుకుంటూ ఉండకండి. నీవు ఒక శుభవార్త కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా, ఆ వార్త రేపటి రోజున నీకు ఖచ్చితంగా జరుగుతుంది. నీ మనసును కష్టపెట్టుకోకు. నీవు అనుభవిస్తున్న అవమానాలు, చీదరింపులు శాశ్వతం కావు. కానీ అవి తట్టుకొని నిలబడడం చాలా కష్టం. అయితే
నేను నీకు శక్తిని ఇస్తాను. నీవు వారికి సమాధానం చెప్పే సమయం వచ్చింది. కానీ నీవు ప్రేమగా ఉండు. అదే వారికి పెద్ద శిక్ష. రేపటి రోజున నువ్వు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తావంటే చాలా సంతోషకరంగా, చాలా మంచి జీవితాన్ని నువ్వు రేపటి నుంచి అనుభవించబోతున్నావు. నీ కల నెరవేరబోతుంది. నువ్వు ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా ఆ కలను కావాలని, ఆ కల నెరవేరాలని అనుకుంటున్నావో అదంతా కూడా ఖచ్చితంగా నీకు రేపటి రోజున మొదలవుతుంది. ఆలోచించకు, పనిని మొదలుపెట్టు. నీకు వచ్చిన ఆలోచన సరైనదే. ఇప్పటికే అనవసర సందేహాలతో ఆలస్యం చేశావు. ఇప్పుడైనా త్వరపడు. నేను నీ ఉంటాను. ఆపద కాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడే జీవితంలో గెలుపు బాట పడతాడు. ఈ గెలుపు బాట పడిన తరువాత వచ్చిన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కనుకనే నీవు వచ్చిన ఆపదను చూసి భయపడవద్దు. భయపడితే అది ఇంకా జటిలమవుతుంది తప్ప సులువు కాదు కదా. నేను చెప్పింది శ్రద్ధగా విను. ఎవరు ఎంత ఘోష పెట్టినా నీ బిడ్డలందరూ మంచి ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందుతారు. ఎవరి ఘోష వారికి చేరనివ్వను. వారికి నేను రక్షా కవచమై ఉంటాను. నీ మనస్సులోని భరించలేని బాధ మోస్తున్నావని నాకు తెలుసు. ఎప్పుడు కూడా నువ్వు చింతించవద్దు. నీ భర్త మారుతాడు. నా ప్రయత్నం మొదలైంది. నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ సంతోషం లేకుండా గడిచింది. కానీ రేపటి నుంచి నీ జీవితంలో ఆనందాలు వెల్లువెత్తి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈరోజు నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని నువ్వు తప్పకుండా కలుసుకుంటావు. అందువల్ల నీ మనసుకు సంతృప్తి కలిగి నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు. ఆ వ్యక్తి వలన నీ జీవితంలో అనేక శుభాలు జరుగుతాయి. ఈ మాట ఎప్పుడూ మర్చిపోవద్దు. నీకున్న లక్ష్యంపై గురిపెట్టు. ఎటువంటి ఆటంకం రాకుండా నీకు చూసే బాధ్యత నాది. నీవు పట్టుదల పెడితే నీకు విజయం అనే బహుమతి అందుతుంది. నువ్వు నీ కుటుంబంతో కలిసి జీవితాంతం ధనధాన్యాలతో ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవితాన్ని గడపాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు. మీకు నచ్చిన విధంగా నేను చేయలేను కదా. తిండికి బట్టకు లోటు ఉండదు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇది మాత్రం నిజం. అంతేకాని ఎవరినో పోల్చుకొని ఆ స్థాయి కావాలని అడగవద్దు. అయితే అతను రేపటి రోజు కల్లా నీకు పట్టిన దురదృష్టం అంతా వెళ్ళిపోయి నీ భర్తతో నువ్వు సంతోషంగా గడుపుతావు. అతను మారే అవకాశం చాలా ఉంది. మీ సమస్యలన్నీ తొలగిపోయి నువ్వు అనుకున్నవన్నీ నీ వద్దకు ఖచ్చితంగా చేరుతాయి. మనస్సులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో. నీకంతా కూడా మంచి జరుగుతుంది. నువ్వు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నావు. నీ యొక్క అండదండలతో వారిని సంరక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నావు. నీలాంటి వారిని నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను. ఎన్నాళ్ళ నుండో నీకు ఒక కోరిక ఉంది. అది నెరవేరుతుందా లేదా అని అనుమానం ఉంది, అవునా? ఖచ్చితంగా నెరవేరుతుందని నీకు నేను చెప్తున్నాను. రేపటి రోజు నీకు శుభకరంగా మారబోతుంది. నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని ఊవిళ్ళూరులాడుతున్నావో ఆ శుభవార్త నీకు ఖచ్చితంగా చేరుతుంది. స్వచ్ఛమైన మనసుతో ఆలోచించడం, ఇతరులను చూసి ఈర్ష్య అసూయలతో కృంగిపోవడం చేయకుండా ఉంటే నీకు కూడా ఉజ్వలమైన భవిష్యత్ అనేది తప్పకుండా ఉంటుంది. కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే కదా. కష్టం వస్తుంది, దాని వెనక సంతోషం కూడా వస్తుంది. వాటిని ఎవరైతే అనుభవించి తీరాల్సిందే కదా. వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు, వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడము తప్పదు. మనకు కావలసింది కాస్త ఓర్పు, సహనం మాత్రమే. బాబా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నా ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు అని చాలా కోరికలు కోరుతాం కదా. కానీ బాబా ఏమంటారో తెలుసా? నేను ఏమి ఇవ్వనవసరం లేదు, మీరే సంపాదించుకోగలరు. ఎలాగో తెలుసా? చాలా సులువుగా అంటారు. అది ఏంటో తెలుసా? మనం మన కుటుంబాన్ని ప్రేమిద్దాం, సాటి వారికి సహాయం చేద్దాం, అంతే. మనం కోరుకుంటున్నట్లు అన్నీ చేకూరుతాయని చెప్తారు బాబాగారైతే. నీ బిడ్డకు సరైన తోడు లభిస్తుంది. ఇప్పుడు నీకు మనసు ప్రశాంతంగా లభించిందా? సంతోషంగా ఉండండి. రేపటి నుంచి మీ జీవితంలో
మీరు ఊహించినటువంటి అద్భుతాలన్నీ కూడా జరిగి మీ జీవితం సంతోషంగా ఉంటుందని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింటే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.